అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా రెడీ అయ్యే టొమాటో రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక గ్లాస్ నిండా ఇంకొక గ్లాస్లో ముప్పావు మాత్రమే వాటర్ని పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే టమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ముప్పావు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాలు, అది కూడా పుల్లగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే టొమాటో రైస్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా షాజీరా ఈ 2 వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టమాటో అని చెప్పాను కదా, వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి ఈవెన్గా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. టొమాటోలో పచ్చివాసన అంతా పోయే వరకు ఇక్కడే మగ్గించుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. టొమాటో ఏమాత్రం పచ్చివాసన వచ్చినా కూడా ఫ్లేవర్ బాగోదు. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతేనే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు. ఒకవేళ మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేయొచ్చండి. ఎసరు వేసుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం కడిగి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ముందుగా అవి వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడే ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. మీకు ఏది తగ్గినా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, నేను రెడీ అయ్యాక చూపిస్తున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటుందండి. చల్లారిపోయాక పలుకు పలుకుగా వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా టొమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా అలాగే తినేయచ్చు, లేదంటే రైతాతో కూడా తినేయచ్చు. ఇంత మంచి రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.